తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు రేవంత్. మొదటి దశ ప్రాజెక్టులో 100% షేర్ల కొనుగోలుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. రెండో దశ ఏ-బి భాగంలోని 7 మార్గాల డిపిఆర్లు ఆమోదించాలని లేఖలో కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎవరెవరితో భేటీ కాబోతున్నారు? ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? రైట్, ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనకు రానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ పెద్దలను కలవడంతో పాటు ఇటు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం ఏ విధంగా అందించాలనే అంశాలపై ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలబోతున్నారు. దానిలో ప్రధానంగా మెట్రో ఫేజ్ 2 గతంలో కూడా పలుమార్లు ఢిల్లీ వచ్చిన సందర్భంలో ఈ మెట్రో ఫేజ్ 2 పనులకు సంబంధించి కానీ దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ వాటా, మరోవైపు అక్కడ మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి కావాల్సిన అనుమతులు, ల్యాండ్కు సంబంధించిన అంశాలపై ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. ఆయనకు పలుమార్లు విజ్ఞప్తులు సమర్పించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మళ్ళా ఢిల్లీ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి ఈ మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన నిధుల విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకుని నిధులు విడుదల చేయడం కానీ సహకారం అందించడం కానీ వంటి అంశాలపై ప్రధానంగా మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించున్నారు. దాంతోపాటు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇది రీజనల్ రింగ్ రోడ్ అంశానికి సంబంధించి కానీ అక్కడ ఏర్పడే సమస్యలు కానీ దానికి సంబంధించిన అనుమతులు, వివిధ కీలక అంశాలకు సంబంధించి రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయి సహకారం అందించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేయనున్నారు. దానితో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. కమిషన్ ఇచ్చిన నివేదికకు సంబంధించి ప్రధానంగా సిబిఐ చేత విచారణ జరిపించాలనేది కూడా ప్రధానంగా మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు సిబిఐ డైరెక్టర్ను కూడా కలిసి గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి కానీ విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు కానీ ఇటు తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో మరి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతికి సంబంధించి త్వరితగతిన విచారణ చేపించాలి అనే అంశాలపై ప్రధానంగా సిబిఐ డైరెక్టర్ను కలిసి ఆ నివేదికలను సమర్పించి ఆయనకి విజ్ఞప్తి చేయనున్నారు సిబిఐ డైరెక్టర్కు. దానితో పాటు ఇక ఇటీవల కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ యూడీఎఫ్ విజయం సాధించిన నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలపై కూడా అధిష్టానం పెద్దలతో చర్చించినారు. దానితో పాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలు వంటి అంశాలపై కూడా ప్రధానంగా సీఎం రేవంత్ చర్చించబోతున్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు పర్యటనలో ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పథకాలకు సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి సిబిఐ డైరెక్టర్ను కలిసి అసలు ఏ విధంగా అవినీతి జరిగింది, ఆ నివేదికలో ఏమున్నాయి, నివేదిక ఎటువంటి రిపోర్టు ఇచ్చింది కమిషన్, ఏదో కమిషన్ వేశారో ఆ కమిషన్ ఎటువంటి నివేదికలు ఇచ్చింది, ఇటు విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపించాలని ప్రధానంగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి ప్రధాన ఎజెండాగా ఈ ఢిల్లీ పర్యటనకు వస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే సిబిఐ డైరెక్టర్ను సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ఇక కేంద్ర మంత్రి ఎందుకు చెప్పినట్టుగా కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. గతంలో వచ్చిన ప్రతి సందర్భంలో కూడా కేంద్ర మంత్రిని కలవడం, ఇటు మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించి కానీ ఇటు రోడ్లు రహదారులు రవాణా శాఖ మంత్రిని కలవడం కానీ ఇతర మంత్రులు కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించి రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే సహకారం ఏదైతుందో అన్ని విధాలా ఆదుకోవాలి, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలి కేంద్రం అనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా కేంద్ర మంత్రులు కలిసి విజ్ఞప్తులు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈసారి కూడా కేంద్ర మంత్రులను కలవడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపేందుకు సిబిఐ డైరెక్టర్ను కలవడం, ఆ తర్వాత పార్టీ అధిష్టాన పెద్దలను కలిసి పార్టీ స్థితిగతులకు సంబంధించి ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.